ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, సంతోష్ అనే అబ్బాయిని ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు. సంతోష్, యూ కెన్ గో. ఓకే, ప్లీజ్ లిసన్ హియర్. పిలిచారటగా? అర్థమైందా? చెప్పాల్సిందంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. బుద్ధిగా నడుచుకో. ఏంటి? కుక్క, ప్రిన్సిపాల్ దగ్గర కంప్లైంట్ చేస్తే నువ్వు పెద్ద మనగాడివా? నువ్వు నన్ను ప్రిన్సిపాల్ రూమ్ వరకే పంపగలవరా? కానీ ఎవడనుకున్నానా నీ కాలేజ్ నుంచి బయటకు ఏడు బాబా, పక్కన ఒకలాగా ఉంది. టేస్ట్ లేదేంటి? అది గ్రీస్. ఏంటి గ్రీసా? గ్రీస్ లో ఎవరైనా ఉప్పు కారం వేస్తాడట, తాగుబోతున్నాయాల. అవును, ప్రిన్సిపల్ రూమ్ వరకు కంప్లైంట్ వెళ్ళిందట కదా, ఏంటి మ్యాటర్? వదిలే బావా, అదేం పెద్ద మ్యాటర్ కాదు. ఏంటి? జాగ్రత్త, చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అదే. టీసీ ఇచ్చి ఇంటికి పంపించగలరు. ఏరా? కరెక్ట్ కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్తారా? ఫుల్గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారనుకోండి, ఒక క్వార్టర్ గల్లీ వస్తుంది. ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ డక్కన్ స్ట్రీట్ అనేది. థ్యాంక్స్ బాస్, శుక్రియా. ఏంట్రా జుట్టుడిపోయిన పండుగలా చూస్తున్నావు? ఒక చిన్న అడ్వైస్. 1 సెకండ్, ఇది పట్టుకుంటాను, ఇందులో వేసాను. ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని, మీ డబ్బు వేస్ట్ చేసుకుని, మీ ఆరోగ్యం పాటు చేసుకుంటారు. ఏమన్నాడు అర్థం కాలేదు. రిపీట్. డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు. కరెక్ట్. రే ముసలాడా, కూర్చోరా. ఇదేంట్రా? బాటిల్. ఇది సిగరెట్. ఇది వాటర్ ప్యాకెట్. జంతికలు, చిప్స్, గ్లాసు, ఊరగాయ. ఏరా, ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువుల్లో కనిపిస్తున్నారు, కానీ మాకు అలా కనిపించట్లేదురా. ఒక్కొక్క కార్మికుల్లా కనిపిస్తున్నాడు. ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా, ఆ కుటుంబాల కోసం మేము రాత్రి పగలు తాగి మమ్మల్ని మేము చంపుకొని ఆ కుటుంబాన్ని బతికిస్తున్నావురా. యాక్చువల్ గా నాలాంటి వాడికి మందు రత్నానికి బిరుదు ఇవ్వాలి. దేశంలో నాలాంటి తాగుబోతులు ఎక్కువైపోవడం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో. అవును, నువ్వు తాగుతావా? నేను తాగను. నువ్వే సంపాదించుకొని, నువ్వే ఖర్చు పెట్టుకొని, నీకు నువ్వే చచ్చిపోయే ఒక మామూలు మనిషి అనుకో. వదిలే బావా, నడిపిస్తావు. ఒరే సంతోష్, నీకు తెలియరా, ఈ ముసలాళ్ళు ఎప్పుడూ ఇంతే. 75 ఏళ్ల వయసులో మంచి ఫుడ్ సెటప్ చేసుకుని వాళ్ళతో అడ్డమైన వేషాలు వేస్తుంటారు. దాంతో వాళ్ళకి నరాలు చచ్చిపడిపోతుంటాయి. దాంతో అడ్వైస్లు ఇవ్వడం, మాట్లాడటం. చెప్పుకున్నారా, మందు కొట్టద్దు, దమ్ము కొట్టద్దు, సైట్ కొట్టద్దు, అది కొట్టద్దు, ఇది కొట్టద్దు అని అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమీ చేయడం కుదరదు. ఎయిడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి. మాట్లాడదు. మొహం చూడు, ఎప్పుడైనా నేను మొహం చూసుకున్నారో చీకేసిన టాపిక్ మొహం వేసుకుని అడ్వైస్ ఇస్తావు నువ్వు. సెల్ ఫోన్ ఒకటి విడుకు. ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్ ఇచ్చావా?